పూరా లోకల్ లేదంటారు ఏం చెప్తారు? అందా చెప్పిన వాళ్ళు చూడాలి ఒకసారి. నేనైతే పలానా మనిషి అని చెప్పిన వాళ్ళకు అటు చేయను, మనిషి చూడాలా వాళ్ళు ఎంతమంది కష్టపడినారు, బాలయ్యని ఎంత విధంగా కష్టపడి బయటికి లాగినాడు శివుడి రూపంలో. ఒక రాజమౌళి తీస్తారంటే అది వేరు, రాజమౌళి సినిమాలు వేరు. ఈ దీంట్లో ఒక శివుని తీయాలంటే ఒక బోయపాటేనే, దబ్బిడి దిబ్బడే బాలయ్య ఒకడే. కానీ రాసి పెట్టుకోండి 2027లో కూడా అక్కడ తిరిగి వస్తుంది. ఫైట్స్ ఎక్కువ స్టోరీ తక్కువ ఉంది అంటారు. నీకు అనిపిదు కదా, నీకు అనిపిదు ఫైట్స్ తక్కువ సీట్ ఎక్కువ కాదు, నీకు అనిపిదు. అక్కడ మనం లీనమైపోయింటాం బొమ్మలో సాయంత్ర ధర్మం చెప్పే విధానం బట్టి మనం దాంట్లో లీనమైపోయింటాము. ఎవరైనా తక్కువ అనిపిస్తుంది మనకు. దేవుడు ఉన్నాడా? దేవుడు లేకుండా మనం ఎందుకు పుట్టాం, ఎట్లా పుట్టాం మనము? దేవుడు లేకుంటే మన అమ్మ గర్భంలో మనం ఎట్లా వచ్చినాము అది చెప్పాడు కదా, శివుడే చెప్తాడు దానికి. అంటే దేవుడు లేడని సినిమాలు అంటున్నారంట కదా. విలని చెప్పించాడు, ఇప్పుడు అది కూడా చెప్పించారు. కానీ చెప్పించినప్పుడే విలని హీరో ఉంటేనే సినిమా, అది విలని హీరో ఉంటే సినిమా, లేకపోతే కాదు కదా. దేవుడు అని చెప్పి దేవుడు ఉన్నాడని నిరూపిస్తారు వాళ్ళు. అదే సినిమా సనాతన ధర్మంలో హైందవ ధర్మానికి అక్కడ తాణంతో చూపించారు. అఖండ 1 బాగుందా, అఖండ 2 బాగుందా? అంటే ఆ సబ్జెక్ట్ కాదు, ఈ సబ్జెక్ట్ అక్కడ తిరిగి వస్తుంది. అప్పుడు వీటి గురించి అడుగుతామా? అక్కడ తిరిగి వస్తుంది 2027లో. ఇప్పుడు వీటి గురించి అడుగుతామా? కానీ ఈ సినిమా తొక్కాలని చాలా రాజకీయంగా ప్రయత్నం చేశారు. వాళ్ళ కుదరలా. ఇప్పుడు చూడరు వాళ్ళ కథ. ఒక 5-6 నెలల పోవాలి. ఒక సింధూరం అనే మాట చెప్తాడు తిలకము, ఆ యుద్ధం జరిగింది కదా ఇండైరెక్ట్ గా, దానికి టికెట్ చింపేయచ్చు, జిచ్చి తీస్తాడు, కింద వేస్తాడు, దానికి టికెట్ ఇచ్చేయచ్చు. కానీ వాళ్ళు చెప్పేంత సులభం కాదు బాగాలేదు అనేది. చూడండి ఒకసారి, చూసిన తర్వాత మీరు నిర్ణయించుకోండి ఎలా బొమ్మ ఉంది, ఎలా తీసాడు భయపడినవాడు. మీరు హ్యాపీయా? మేము బాలయ్య ఫ్యాన్ అండి, బాలయ్య ఫ్యానే. మాకు చాలా శ్రమపడ్డాడు ఈయన, ఐమాక్స్ మేనేజర్, స్కిల్ మేనేజర్ వెంకట గారు. వాట్సాప్ మాకు అయితే టికెట్ ఆయన తీసిపెట్టి ఫోన్ చేస్తాడు మాకు. బాలయ్య ఫ్యాన్ మేము. ఒక సినిమా బాగుందంటే మేము కంటిన్యూగా 7 నిమిషాలు చూస్తాము. మాతో ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. 7 ఫ్రెండ్స్ తీసుకొని వస్తాను నేను. బ్యానర్లో కూడా కట్టాలి చూసుకోండి అక్కడప్పుడు. కానీ కడతాం, కానీ ఇప్పుడు కట్టలేదు, వాయిదా పడుతుంది. సినిమా 5వ తారీఖు రిలీజ్ అవుతుంది అనుకున్నారు, లేట్ అయింది వారం రోజులు. 12వ తారీఖు రిలీజ్ అయింది. అప్పుడు ఏమనిపించింది? మేము బాధపడినాం, హీరో బాధపడ్డా. కానీ దగ్గర ఆడ పరిస్థితి ప్రాంతాల్లో 50 కిలోమీటర్ దూరం పోయి చంపేసేవాళ్ళమే. చంపేసాం చెప్పుకో ఆ చెడ్డకు. కానీ అట్ చేశాడు మా హీరోకి, ప్రేక్షకులను అట్ చేశాడు. ఒక మా ఫ్రెండ్ జర్మనీ నుంచి వచ్చాడు 1 లక్ష టికెట్ పెట్టుకొని. ఇంకో ఫ్రెండ్ విజయవాడ సినిమా చూసి ఇక్కడ సినిమా చూడాలనుకున్నాడు. చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎంతమంది అట్ చేసినాడు అచ్చంట. 2023లో కేసు వేశారండి చెన్నైలో. ఏం బాల్ పండుకొని సజ్జని దోశ తింటా ఇడ్లీ తింటా ఉన్నాడా? ఏం తెలిసినప్పుడు మరి ఫైనల్ గా అయితే సినిమా రిలీజ్ అయింది, ఏమనిపిస్తుంది? హ్యాపీ అండి, బొమ్మ హ్యాపీ. వాళ్ళు వెనకాల తెర వెనకాల ఎవరు ఉన్నారు విలన్స్, వాళ్ళ స్టెప్ బై స్టెప్ వాళ్ళు చూసుకుంటారు. శివుడు ఉన్నాడు, హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో మనం చూపించినాడు, దాన్ని పాటించాలి. మనం బొమ్మ బాలేదంటే అది కాదు, చూడాలి, మనం చెప్పాలి.